ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. తపస్సు కాపు 4వ శుక్రవారము. అతనిని నీచమైన చావునకు గురి చేయుదము. మొదటి పట్టణము సొలొమోను జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము మరియు 12వ వచనము నుండి 22వ వచనం వరకు. దుష్టులు మూర్ఖ బుద్ధితో ఇట్లు తలంచిరి, మన ఈ జీవితము స్వల్పకాలికమైనది, శోకమయమైనది. మరణము ఆసన్నమైనప్పుడు ఎవ్వడును తప్పించుకోజాలడు. నీతిమంతుని నరుని పీడను వదిలించుకొందము. ఉచ్చులు పన్ని అతనిని కూలద్రోయుదము. అతనికి మన కార్యములు గిట్టుటలేదు. మనము ధర్మశాస్త్రమును పూర్వాచారములను పాటించుటలేదని అతడు మనలను నిందించుచున్నాడు. తాను ప్రభువుని అనుభవమునకు తెచ్చుకొనని, తాను దేవుని బిడ్డనని అతడు చెప్పుకొనుచున్నాడు. అతని పోకడలు మన భావములకు విరుద్ధముగానున్నవి. కావున అతనిని ఎంత మాత్రము సహింపరాదు. అతడు ఇతరుల వంటివాడు కాదు. వాని చేయుదములు చోద్యముగానున్నవి. అతనిలో మనము చలామణి కాని నాణెముల వంటి వారము. మన కార్యములు అశుద్ధము వలె నింద్యములైనవి. పుణ్యపురుషులు ఆనందముతో మరణింతురని అతని వాదము. దేవుడు తనకు తండ్రి అని అతడు గొప్పలు చెప్పుకొనుచున్నాడు. అతని పలుకులు యథార్థమేమోనని పరిశీలింతము. అతని మరణము ఏ తీరున ఉండునో చూతము. నీతిమంతుడు దేవుని కుమారుడు అగునేని దేవుడు అతని పక్షము తీసుకొనును. శత్రువుల బారి నుండి అతనిని కాపాడును. కనుక అతనిని క్రూరముగా అవమానించి హింసించి పరీక్షకు గురి చేయుదము. అతని శాంత స్వభావం ఏ పాటిదో, సహన భావం ఎంత గొప్పదో పరీక్షించి చూతము. అతనిని నీచమైన చావుకు గురి చేయుదము. దేవుడే తనను రక్షించునని అతడు చెప్పుకొనుచున్నాడు కదా. దుష్టుల భావములు ఇట్లుండును, కాని వారు పొరపాటు చేసిరి. వారు తమ దుష్టత్వము వలననే మూర్ఖులైరి, కాని వారికి దేవుని మర్మములు తెలియవు. పవిత్రము నిర్మములనైన జీవితమునకు బహుమతి కలదని వారికి తెలియదు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే యుండును. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 7వ అధ్యాయము 1వ వచనము నుండి 2వ వచనము వరకు మరియు 10వ వచనము మరియు 25వ వచనము నుండి 30వ వచనము వరకు. ఆ పిమ్మట యూదులు యేసును చంప యత్నించుచున్నందున ఆయన యూదయాలు సంచరింపక గలిలయాలు పర్యటింపసాగెను. యూదుల పర్ణశాలల పండుగ దగ్గర పడుటచే ఆయన సోదరులు యేసుతో, ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిన పిదప ఆయన కూడా బహిరంగముగా కాక రహస్యముగా అచ్చటికి వెళ్ళెను. యెరూషలేములో కొందరు ప్రజలు, వారు చంప యత్నించుచున్నది ఈయనను కాదా? ఇదిగో ఈయన ఇక్కడ బహిరంగముగా మాటలాడుచున్నాడు, కాని ఎవరును ఈయనను పల్లెత్తు మాట అనుటలేదు. ఈయన క్రీస్తు అని అధికారులు కూడా నిజముగా ఎరిగియుందురా? ఈయన ఎక్కడివాడు మనమెరుగుదుము, కాని క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడ నుండి వచ్చునో ఎవరికి తెలియదు అని పలికిరి. అప్పుడు యేసు దేవాలయమున బోధించుచు ఎలుగెత్తి, మీరు నన్ను ఎరుగుదురా? నేను ఎక్కడ నుండి వచ్చితినో మీకు తెలియునా? నేను స్వయముగా రాలేదు,
నన్ను పంపినవాడు సత్యస్వరూపుడు, ఆయనను మీరు ఎరుగరు. నేను ఆయనను ఎరుగుదును, ఏలన నేను ఆయన యొద్ద నుండి వచ్చియున్నాను. ఆయన నన్ను పంపెనని చెప్పెను. వారు ఆయనను పట్టుకొన యత్నించిరి, కాని ఆయన గడియ ఇంకను రానందున ఎవడును ఆయనపై చేయి వేయలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.